అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఉన్నాం టీటీఏ మెగా కన్వెన్షన్లో. ఈరోజు కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. అమెరికా నేలపై స్వామివారి కళ్యాణం జరగడం ఇక్కడున్న భక్తులకి అదృష్టంగా చెప్పుకోవచ్చు. గోవింద గోవింద. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్. కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతోంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది చూశారట, అబ్బాయి ఏమో నీలమేఘశ్యాముడు నల్లగా ఉన్నాడు, అమ్మాయి ఏమో సముద్రంలో పుట్టి పెరిగింది, పాల సముద్రంలోంచి తెల్లగా వచ్చింది. వెనుక మండపం కూడా చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా వేశారు సెట్టింగ్. టీటీఏ వారు చాలా అంటే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ 2 రోజుల నుంచి చూసుకుంటే మనం ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా అద్భుతంగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఈరోజు పూజ, కళ్యాణం అన్నీ చూస్తే కూడా చాలా అంటే చాలా బాగుంది. కురిసేటువంటి మేఘం ఎప్పుడైతే నల్లగా ఉంటుందో, మామూలుగా మేఘం తెల్లనే ఉంటుంది, కానీ కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటిది మాత్రం నల్లగా కనిపిస్తుంది. అలా ఆయన శాంతాకారంగా ఉండేవాడు, కానీ మన దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహించాలి అనుకున్నప్పుడు మాత్రం నల్లగా అయిపోతున్నాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహంతో నిండిపోయి ఉన్నాడు, ఎప్పుడు అనుగ్రహిద్దామా అని. కానీ మన అదృష్టం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన అనుగ్రహిస్తున్నా సరే గొడుగు పట్టుకొని పక్కకి వెళ్ళిపోయే రకం మనము. ఆయన అనుగ్రహం మాకు వద్దని అలా ఆయనే అన్ని కావాలని చెప్పి కోరుకుంటాము. ఎన్ని తప్పు జరిగినా ఆయన మీదనే వేసుకుంటాం, ఆయనే తిరుగుతుంటాం, కానీ ఆయన ఇతరులు మాత్రం తీసుకోవడానికి ఇష్టపడతాం. అలా ఆయన మన దగ్గరికి వచ్చి పరవ్యో మధామన్బలద్వేజినుర్పద్ఫలద్వాలకల్య ప్రతిజ్ఞాబలేన స్థిరాం తత్వబుద్ధిం పరాం భక్తిధేనుం జగన్మూలగందే ముకుందే మహానందదోగ్రీం దధేతాముదాకామఘేనామఘేనామఘేనాందకా మడ్డుడిండి మధమరుజర్ధర కాకలే పనకావలే మృదుమద్దలాది మృదంగదుద్దువే ధత్తికాముఖ హృద్యవాద్యకా నాటార విభూపాల విలహరి మాయామాల భగోలా సావేరి దావేరి శుద్ధ దావేరి దేవగాంధారి ధన్యాది వేగన హిందుస్థానీ కాపీ తోడి నాటకరంజీ శ్రీరాగ సహానాథానాధారంగీ దుర్భారూపంతు వరాలి వరాలి కళ్యాణి భూరి కళ్యాణి యమునా కళ్యాణి కుశేని యుద్ధోటి కుమారి కిన్నడ కరార ప్రియ కలహందనాదనామ ప్రియ.